గగనతలంలో డొనాల్డ్ ట్రంప్కు ప్రాణభయం. అతి సమీపంలోకి ప్రయాణికుల విమానం వచ్చింది. దీనిపై టవర్ కంట్రోలర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పైలట్పై అధికారి సీరియస్గా హెచ్చరికలు కూడా పంపాడు. ట్రంప్కు విండ్సర్ కోటలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. రాజు చార్లెస్ నుంచి 41 గన్ సెల్యూట్ కూడా లభించింది. 1300 మంది సైనికులతో రాజా ఊరేగింపు జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియా యూకే పర్యటనకు వెళ్లిన సందర్భంగా వారి ప్రయాణంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1కు ఊహించని షాక్ తగిలింది. విమానం గాల్లో ఉండగానే అతి సమీపంగా ఒక ప్రయాణికుల విమానం దూసుకురావటం అందరినీ కలవరపెట్టింది. అసలు ఏం జరిగిందంటే, ట్రంప్ దంపతులు ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1 విమానం లాంగ్ ఐలాండ్ గగనతలంలో ఉన్నప్పుడు స్పిరిట్ ఎయిర్లైన్స్కు చెందిన ఇంకొక విమానం చాలా దగ్గరగా వచ్చింది, సమీపంగా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన న్యూయార్క్ టవర్ కంట్రోలర్ స్పిరిట్ ఎయిర్లైన్స్ను అందులో ఉన్నటువంటి సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు. వారి విమానాన్ని కుడివైపుకు మళ్లించమని పదే పదే సూచించినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ స్పిరిట్ ఎయిర్లైన్స్ పైలట్లు దాన్ని పట్టించుకోలా. అధికారులు వాళ్ళ తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర హెచ్చరిక తర్వాత స్పిరిట్ పైలట్లు వెంటనే స్పందించి తమ విమానం దిశను రైట్ సైడ్కి మళ్లించిన పరిస్థితి. ఈ ఘటనతో ఎయిర్ ఫోర్స్ 1 పై ప్రయాణిస్తున్న వాళ్ళకి ఒక్క క్షణం ప్రాణభయం పట్టుకుంది. ఈ సంఘటన ట్రంప్ పర్యటన మొదలు కాకముందే ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని మిగిల్చిన పరిస్థితి ఇచ్చింది. చివరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ స్పిరిట్ విమానం ఎందుకో ట్రంప్కి విమానానికి దగ్గరగా వచ్చింది. ఒకవేళ నిజంగా ట్రంప్కి ఏమన్నా ఇబ్బంది తలపెట్టే విధంగా, ట్రంప్కి ఏమన్నా ప్రాణాపాయం తలపెట్టే విధంగా ఎవరైనా కుట్ర చేసి ఉంటే, ఏదైనా కుట్రపూరితంగా గాల్లోనే పేల్చేనటువంటి ఇలాంటి ప్లాన్స్ ఎవరైనా టెర్రరిస్టులు చేసి ఉంటే ఏం జరుగుండేదని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ సిబ్బంది ఆ స్పిరిట్ సిబ్బంది మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది.